ఇప్పుడే నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్‌లో 'రెబెల్ మూన్ పార్ట్ 2' మూవీ అయితే చూసాను తెలుగు లాంగ్వేజ్‌లో. మూవీ చూసిన తర్వాత నా ఎక్స్‌పీరియన్స్ ఏంటి అంటే నెత్తేసి నేలకేసి కొట్టేసుకున్నాను. అంత వరస్ట్‌గా అయింది నా ఎక్స్‌పీరియన్స్ అయితే. ఎందుకయ్యా జాక్ స్నైడర్ ఇలాంటి మూవీ తీసావు? నాకైతే ఒక్క ప్లాట్ చెప్పు. ఒక విజువల్స్, ఒక ఫైట్ సీన్స్, ఆ ఫైట్ సీన్స్ కూడా కొన్ని బాగున్నాయి. మిగతాయి మొత్తం రొట్టడొల్లే. ఏం తప్ప దాంట్లో ఏముంది అసలుకి? స్టోరీ ఏమైనా ఉందా? పార్ట్ 1 కొంచెం బెటర్ అనిపించింది. పార్ట్ 2 అయితే పరమ చెత్తగా ఉంది. నాకెక్కడ నచ్చలేదు. నెత్తేసి నేలకేసి కొట్టేసుకున్నాను. అంతా చిరాకు తెప్పించుకుంది. థ్యాంక్స్ టు నెట్‌ఫ్లిక్స్ దాంట్లో 2x ఉంది కాబట్టి నేను 2xలో పెట్టుకొని చూసుకున్నాను. సో అంతేగాని లేకపోయి ఉంటే నేనైతే ఇప్పుడు కోమాలో ఉండేవాడిని. హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యి ఉండేవాడిని. అంత చిరాకు తెప్పించింది మూవీ అయితే. ఈ ఎండలో, ఈ వేడికి ఈ మూవీ చూస్తుంటే నా ఒంట్లో ఇంకా వేడి పెరిగిపోతా ఉంది. ఎవరిని కొట్టేయాలనిపిస్తా ఉంది. అంత చిరాకేస్తా ఉండింది. మూవీ చూసాం కాబట్టి ఇంకా స్టోరీ తగలెట్టాలి కాబట్టి స్టోరీ అయితే చెప్తాను. మన హీరోయిన్ ఉంటుంది. ఫస్ట్ అయితే మన హీరోయిన్ పార్ట్ 1లో చూపిస్తారు. సోల్జర్‌గా ఉంటుంది. దాని తర్వాత ఒక ప్రిన్సెస్ని చంపేసిన కారణంగా మర్డర్ అండ్ పేరుతో అయితే ఉంటుంది. సో ఇంకా తనైతే సర్వైవ్ అవుతూ ఉంటుంది. ఇంకా అక్కడ వాళ్ళ అకృత్యాలు అక్రమాలు ఎక్కువ అవుతూ ఉంటే మన హీరో మొత్తం ఒక రెబెలియన్ స్టార్ట్ చేసి వాళ్ళకైతే ఎదురుపోద్ది. ఇంకా ఆ స్టోరీ ఆ ప్లాట్ అంతే. ఇంకా మనకు సెకండ్ హాఫ్లో ఇదంతా చూపించరు. డైరెక్ట్ మనకు పాయింట్ మీదకి వస్తారు. అంటే మనకు ఇంటర్వెల్ వరకు అంటే 1 అవర్ అయిన తర్వాత ఫైట్ స్టార్ట్ అవ్వద్ది. 1 అవర్ ముందంతా మనకు సోదే. ఎంత సోదంటే పరమ చెత్త. వీళ్ళ రొమాన్స్, వీళ్ళ రొట్టదో స్టోరీ. నువ్వు ఎట్టపోతే మాకెందుకురా? స్టోరీ రిలేటెడ్ ఏమైనా మాట్లాడండి రా, వింటాను. ఏదో నీది తినాలి నాది తినాలి ఈ మాటలు మొత్తం మనకి ఎందుకురా? నాకైతే పిచ్చెక్కేసింది. అంత దరిద్రంగా ఉంది మూవీ అయితే. ఎందుకో నాకు అసలు నచ్చలేదు. ఫైట్ సీన్స్ బాగున్నాయి. సెకండ్ హాఫ్లో కొన్ని ఫైట్ సీన్స్ బాగున్నాయి. ఆ స్లో మోషన్ యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయి. విజువల్స్ అయితే చాలా బాగుంది. అంతే, ఇంకేం లేదు సినిమాలో. విజువల్స్ ఫైట్ సీన్స్ బాగున్నాయి. మీరే కానీ ఫైట్ సీన్స్ చూడాలి అనుకుంటే డైరెక్ట్ మనకు సెకండ్ హాఫ్ అంటే 1 అవర్ తర్వాత ఫైట్ సీన్స్ అయితే స్టార్ట్ అవ్వద్ది. అక్కడ నుండి మీరు డైరెక్ట్ సినిమా చూసుకోండి. 1 అవర్ ముందు మీరు సినిమా చూడపోయినా పర్లేదు. మీరు ఎగేసుకొని పోయి నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్‌లో 'రెబెల్ మూన్ పార్ట్ 2' రిలీజ్ అయింది పోయి చూసేద్దాం అంటే పోతే మాత్రం మీరు ఖతం. మీరు మాత్రం ఖతం. శవాలు ఖచ్చితంగా లేస్తాయి. సో మీరేంటంటే మీరు కాకుండా నా రివ్యూ చూశారు కాబట్టి మీరు ఒక్కరే సేఫ్ కాకుండా మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మీ వాళ్ళని కూడా మీరు సేవ్ చేసుకోండి. సో మన వీడియోస్ చాలా అంటే చాలా డౌన్గా ఉన్నాయి. రివ్యూస్ కానీ మనకు ఇంకా అప్డేట్స్ వీడియోస్ కానీ చాలా అంటే చాలా డౌన్గా ఉన్నాయి. సో మీకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీకు వీలైనంత వరకు మీ ఫ్యామిలీ మెంబర్స్తో మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. మిమ్మల్ని అయితే మేము ఏం అడగం, జస్ట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అడుగుతాం. సో మీకైనంత వరకు మీరైతే మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ ఇంత కష్టపడి మీకు రివ్యూస్ అయితే నేను ఇస్తున్నాను. సో అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఐ హోప్ మీరైతే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి సేవ్ చేస్తారనుకుంటున్నాను. అండ్ ఫైనల్లీ ఈ మూవీని మీరు చూడాలా వద్దా అంటే స్కిప్ చేసేయండి. మీకు ఫైట్ సీన్స్ ఇష్టము, విజువల్స్ ఇష్టము, జాక్ స్నైడర్ మేము మూవీ చూసాము, జస్టిస్ లీగు. సో మేము ట్రై ఇస్తామంటే మీ ఇష్టం. ఇంకా నా ఒపీనియన్ అయితే నేను జెన్యూన్గా అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఇన్ కేస్ మీరు కానీ ఈ మూవీ చూస్తుంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా జరిగిందో. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే నెక్స్ట్ రివ్యూతో అయితే కలుస్తాను. టేక్ కేర్, బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.